వీక్షకులందరికీ శుభోదయం. నేటి ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే ఈరోజు జనవరి నెల 28వ తారీఖు సూర్యోదయం 6:38, సూర్యాస్తమయం 5:49. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం తదియ తిథి తర్వాత అంటే ఈరోజు రాత్రి తెల్లవారితే సోమవారం అనగా అప్పటి వరకు ఉన్నది 4 గంటల వరకు. మఖా నక్షత్రం ఉన్నది పగలు 2:36 వరకు. తదుపరి పుబ్బా నక్షత్రంలో చంద్ర సంచారం ఉంటుంది. ఈరోజు సౌభాగ్యము వణి విష్టి యోగ కరణాలు ఉన్నాయి. ఈరోజు శుభముహూర్తము అనగా శుభకాలము 11:57 లగాయతు 1:43 వరకు ఉన్నది. ఇది శుభ సమయము అనగా 12 గంటల నుండి 1:15 వరకు ఏదైనా శుభ కార్యక్రమాల నిమిత్తం మాట్లాడుకోవచ్చును, ప్రయాణాలు చేయవచ్చును, ఈ ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవచ్చును, ఇలా ఏదైనా మంచి పనులు చేయవచ్చును. అలాగే సాయంత్రం ఈరోజు దుర్ముహూర్తం ఉన్నది. ఈరోజు ఆదివారం కాబట్టి 4:19 లగాయతు 5:04 వరకు దుర్ముహూర్తం ఉన్నది. ప్రత్యేకించి ఈ ఆదివారం నాడు వచ్చేటువంటి ఈ దుర్ముహూర్త కాలంలోనే రాహుకాల స్పర్శ కూడా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మినపప్పుతో చేసినటువంటి పదార్థాలు కానీ గోధుమలతో చేసినటువంటి పదార్థాన్ని కానీ సునకములకి కుక్కలకి పెడుతూ ఉండడం ద్వారా కాలభైరవానుగ్రహం కలిగి గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా నరదృష్టి పిశాచ బాధతో బాధపడుతూ ఉండేటువంటి వారికి కూడా ఈ మినుము దానం చేస్తే ఆ రకమైనటువంటి దోషం అది కూడా తొలగిపోతుంది. ప్రత్యేకించి ఈరోజు శ్రవణ నక్షత్రం 2వ పాదమందు రవిగ్రహం యొక్క సంచారం ఉన్నది. అలాగే ఆదివారం ఈరోజు పడమర దిక్కు ప్రయాణం చేయకూడదు. పడమర దిక్కు ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు ఉత్తరానికి వెళ్ళి పడమర దిక్కుకు ప్రయాణం చేయడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈరోజు ఎవరైనా నవజాత శిశువులు జన్మిస్తే వారు ఖచ్చితంగా శాంతి చేసుకోవాలి. ఎందుకంటే మఖ పూర్తి శాంతి నక్షత్రము, పుబ్బలో కూడా కొన్ని పాదాల్లో శాంతి కనబడుతూ ఉన్నది. అలాగే ఈరోజు ఏ విధమైనటువంటి వర్జాలు లేవు. ఈరోజు వారాధిపతి అయినటువంటి రవిగ్రహం మకర రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. భగుడు అనేటువంటి పేరు కలిగినటువంటి సూర్యుడు. పైగా ఈరోజు పుబ్బా నక్షత్రానికి కూడా భగుడు అనేటువంటి సూర్యుడే ఆయన అధిదేవత కాబట్టి ప్రత్యేకించి సింహరాశి వారు, అలాగే తులారాశి వారు, అలాగే వృశ్చిక రాశి వారు, మీనరాశి వారు, అలాగే ఈ రాశుల వారు ఏవైతే ఈ 4 రాశుల వారు ఉన్నారో మళ్ళీ ఒకసారి చెప్తాను. సింహం, తుల, వృశ్చికం, మీనం, మేషం కూడాను. వీరు ప్రత్యేకించి సూర్యారాధన, సూర్య నమస్కారము, అర్ఘ్యపాద్యాదులు అవి కూడా సూర్యుడి వదిలిపెట్టడం ద్వారా పితృదోషాదులు కూడా ఈ రాశి వారికి తొలగిపోయి వివాహాది కార్యక్రమాలు కూడా శీఘ్రంగా నెరవేరడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు చంద్రబలాన్ని పొందినటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో మిథునము, సింహము, వృశ్చికము, ధనస్సు, అలాగే మీనము, కుంభము, ఈ రాశుల వారికి చంద్రబలం ఉన్నది కాబట్టి వారికి కూడా ఈరోజు సానుకూలంగా ముందుకు వెళుతుందంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండకుండా పనులన్నీ కూడా ముందుగా సాగుతూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరైతే మిగతా రాశుల వారు ఉన్నారో వారు ప్రత్యేకించి ఈరోజు సూర్యారాధన చేసి ప్రత్యేకించి ఈరోజు నక్షత్రాలు 2 కూడా చాలా విశేషమైన నక్షత్రాలు. పుబ్బలు మఖా నక్షత్రానికి పితృదేవతల అధిపతి, పుబ్బా నక్షత్రానికి భగుడు అనేటువంటి సూర్యుడు అధిపతి కాబట్టి క్షీరాన్నాన్ని వండి మడిగా సూర్యుడికి నివేదన చేసి గనక తినగలిగితే సమస్త రోగాల నుండి కూడా ఉపశమనాన్ని పొందగలుగుతారు. స్వస్తి.